సో మరి నెక్స్ట్ ఏం పాట పట్టుకుని వచ్చినావు? లాస్ట్ టైం మన ఇంటర్వ్యూలో కేసీఆర్ సార్ మీద పాడిన పాట చాలా అంటే చాలా బాగా వైరల్ అయింది కదా. సో మరి ఈసారి ఎన్ని పట్టుకొచ్చినావు కేసీఆర్ మీద? 4 పాటలు. ఎందుకు అంత అభిప్రేమ? సో అభిమానంతో ఇంకా 4 పాటలు ఎక్స్ట్రా పట్టుకొని వచ్చిన. సో మరి పట్టుకొచ్చినా కాబట్టి పాడాలి కదా, పాడేసి. నా పేరే తెలంగాణ భూమి, నా గొంతండిపోతున్నదేమి, నేను కాళేశ్వరం కట్టుకున్నా, నా గుండె ఎండుతున్నది ఎందుకన్నా, రైతుల కంటికి రప్పలే చూసుకున్నా, 10 ఏళ్ళు ప్రాణంగా సాదుకున్నా, సాగునీరు లేక చచ్చిపోతా ఉన్నా. నా పేరే తెలంగాణ భూమి, నా గొంతండిపోతున్నదేమి, నేను కాళేశ్వరం కట్టుకున్నా, నా గుండె ఎండుతున్నది ఎందుకన్నా, పచ్చని పంటనై అడుగుతున్నా, నేను ఎండిపోయి ఏడుస్తా ఉన్నా, కర్రునై కన్నీరు వెడుతా ఉన్నా, నేను గొర్రునై గొల్లుమంటూ ఉన్నా, నాగలై నేను అడుగుతున్నా, నెల దున్నే కేసీఆర్ కావాలన్నా. నా పేరే తెలంగాణ భూమి, నా గొంతండిపోతున్నదేమి, నేను కాళేశ్వరం కట్టుకున్నా, నా గుండె ఎండుతున్నది ఎందుకన్నా, నిర్రబారిన నేల నడుగుతున్నా, నేను నిండారనా తనువు దడుపమన్నా, కాల్వనై తడి లేక కూలుతున్నా, కాలడ్డమేసి నీళ్లు మలుపమన్నా, సాగునీరు లేక సత్త ఉన్న సత్వ ఉన్న కేసీఆర్ కావాలన్నా. నా పేరే తెలంగాణ భూమి, నా గొంతండిపోతున్నదేమి, నేను కాళేశ్వరం కట్టుకున్నా, నా గుండె ఎండుతున్నది ఎందుకన్నా, ఎడ్ల బండినై అడుగుతున్నా, మా రైతు కలల పంట పండాలన్నో, కళ్ళమునై నేను కోరుతున్నా, నా ఒడిలో పంట రాసి నిండాలన్నా, నా గట్టు కాడ జెండా వాతుతున్నా, నా గట్టు కాడ జెండా వాతుతున్నా, బాబు కొరకు నేను వెళ్ళిపోతా ఉన్నా, మళ్ళా కేసీఆర్ వచ్చేదాకా ఎడ్లు వ్యవసాయాన్ని ముట్టుకోనన్నా, కోతలేని కరెంట్ వచ్చేదాకా నేను వెనకడుగు వెయ్యరోనన్నా, మళ్ళా కేసీఆర్ వచ్చేదాకా ఎడ్లు వ్యవసాయాన్ని ముట్టుకోనన్నా, కోతలేని కరెంట్ వచ్చేదాకా నేను వెనకడుగు వెయ్యరోనన్నా. నా పేరే తెలంగాణ భూమి, నా గొంతండిపోతున్నదేమి, నేను కాళేశ్వరం కట్టుకున్నా, నా గుండె ఎండుతున్నది ఎందుకన్నా. అయిపోయిందా? ఇది కూడా యూట్యూబేనా? అమ్మ ఎక్కడ సెర్చ్ చేసినావు ఈ పాట? నేను వినలేదు కేసీఆర్ మీద ఈ పాట. అసలు ఎవరు రాశారో గాని పాట, ఎవరు రాశారు ఐడియా ఉందా? ఎవరు రాశారు? మిట్టపల్లి సురేందర్. బాబా మస్తు అనిపించింది పాట, చాలా బాగుంది. సో అంటే అందరు పాడిన పాటలు పాడకుండా ఇలా డిఫరెంట్ గా గుండెకు అత్తుకునే పాటలు నువ్వు ఎలా సేకరిస్తున్నావు, ఎలా శోధిస్తున్నావు? సో నీకు బాధ అనిపించింది ఆ పాట పాడేటప్పుడు కదా? చాలా అసలు భూమి ఎవరు కాదు, భూమినే బాధపడుతుంది కేసీఆర్ రావాలని. కేసీఆర్ వచ్చేంత వరకు ఆ భూమి యొక్క బాధలన్నీ చెప్పుకుంటూ ఉంటుంది. అమ్మమ్మ అసలు నిజంగా సురేందర్ అన్నకి ధన్యవాదాలు ఈ పాట రాసినందుకు. సో నువ్వు పాడావు చూసినావా, ఎక్సలెంట్ గా వాడినావు. మళ్ళీ ఫిదా అయిపోతారు కేసీఆర్ సార్ మీ మీద. ఒకసారి కనుక నీ పాటలు విన్నారనుకో ఖచ్చితంగా ఫిదా అయిపోతారు. ఎందుకంటే చాలా పాటలు మంచి వ్యూస్ అందించారు కాబట్టి ప్రజలందరూ. సో ఈ టైంలో నీ పాట విన్నారనుకో నీ గొంతుతోటి, సో మరొకటి కేసీఆర్ మీద మళ్ళీ ఇప్పుడే పాడేస్తావా, కాసేపు ఆగినాక పాడతావా? ఇప్పుడే పాడేయాలంతే. సరే పాడు. ముగ్గు పాలకు బాలు ముత్యమాలు వాసి ఏ తల్లి నిన్ను గన్నదో, ఓ సారు కేసీఆర్, నెర్ర బాస నేల వాన సిలుకులు లేక నీ దిక్కునే చూసెను, ఓ సారు కేసీఆర్, నువ్వు అడుగు పెట్టిన చోట పచ్చని మాగాన పైరుల్లో వాసింది ఆ రోజున, తొలిసారు బాలింత కడుపులోన కొడుకు సచ్చంత బాధ ఈ రోజున, యాదికొస్తున్నావే సారు, మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆర్, చేసినవే పెద్ద సారు, కన్న తండ్రి లెక్క మమ్ము చూడు, ముగ్గు పాలకు పాలు బుద్ధమాలు వాసి తల్లి నిరుగన్నదో, ఓ సారు కేసీఆర్, నెర్ర భాష నెల వాన సిలుపులు లేక నీ దిక్కునే చూసెను, ఓ సారు కేసీఆర్, అయ్యో ఎట్లుండే తెలంగాణం పుట్టేడు బాధల్లో బందికానా, అయ్యో ఎట్లుండే తెలంగాణం పుట్టేడు బాధల్లో బందికానా, నీళ్ళ గోసల్ల ఎండే ఊరు వలసపోయింది పాలమూరు, పేద
యాదిల యాదికొస్తున్నావే సారు, మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆర్. నీ పాలనే బాగుండే మాకు, గుర్తుకొస్తున్నావు పొద్దు మాపు. ఒగ్గు పాలకు పైరు ఉద్యమాలు వసి తల్లి నిన్ను కన్నదో. ఓ సారు కేసీఆర్. నెర్ర పాసిన నేల వాన సిలుకులు లేక నీ దిక్కులే చూసెను. ఓ సారు కేసీఆర్. చాలా బాగా నచ్చింది నాకు కూడా ఈ పాట. మన దిలీప్ దేవ్ గారిని రాశారనుకుంటే ఈ పాట, అన్న పాడారు. నెక్స్ట్ చాలా బాగా అనిపించింది ఈ పాట. సో మళ్ళీ ఆ పాట పట్టుకొని వచ్చినావు, సూపర్. అసలు ఎందుకు ఇంతగానం కేసీఆర్ సార్ పాటలు ఎందుకు పాడాలని ఎంచుకున్నావు? కేసీఆర్ అంటే ఇష్టం. ఇష్టం, కానీ ఒకటో రెండో పాడాలి కదా. మొత్తానికి 4-5 పాటలు నువ్వు పట్టుకొచ్చిన 10 పాటలలో కేసీఆర్ సగం ఉంటే ఎట్లా? నచ్చినాక పాటలు అంతే. బాగా గుండె కత్తుక్కున్నాయా? నిజంగా ఏది బాగా అనిపిస్తుంది పరిపాలన? నిజం, హానెస్ట్ గా చెప్పు. కేసీఆర్. ఎందుకని? నువ్వు చిన్నోడు కదా, నీకేమంత అర్థమైంది అప్పుడే కేసీఆర్ అంటున్నావు? చెప్పు. ఎవరైనా అంటుంటే అన్నావా, లేకపోతే నీకు తెలిసి అన్నావా? నాకే తెలుసు. ఎందుకు, ఎలా తెలిసింది? అంటే ఏ పర్పస్ లో అనిపించింది నీకు కేసీఆర్ సార్ బెటర్ అని? కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు అని చేసేది. రేవంత్ రెడ్డి అంటే రైతు బంధు వేసలేడు. ఎందుకు ఒకేసారి రుణమాఫీ చేసేసింది అన్ని లక్షలు? అందరికి కాలేదా? చాలా మందికి అయింది కదా. ఎప్పటి నుంచో ఎదురు చూసిన రైతు బంధు అయిపోయింది కదా. ఎవరికో ఒకరికి కాలేదు. కాకపోతే ఇది మాత్రం పడదెత్తలేదు కదా, రైతు బంధు పడతలేదు కదా. లోన్లు మాత్రం చాలా వరకు మాఫీ అయినాయి, కాకపోతే రైతు బంధు పడట్లేదు. పడ్డ రైతు బంధు అయినా ఒకేసారి వస్తే చాలా బాగుండేది. రైతుకు దేనికన్నా అక్కర వచ్చేది. ఎప్పుడో ఒక ఎకరం ఇస్తే అటే అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ పాటలన్నీ పాడావు కదా, సో ఒక్కటి జానపదం ఒక్కటి ఏదన్నా గుర్తుకొస్తుందా? గద్దరన్న. ఎందుకు? జానపదం అంటే గుర్తుకొచ్చే పదం గద్దరన్న. అందుకనే గద్దరన్న చనిపోయే ముంగల ఒక పాట రాసిన నేను వాడుతున్నట. ఏం పాట? ఆగాని గానాను సాగాని గానాను, మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరు, ఆ జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరు. ఆ జానపదం జీవకణంలో, ఆహా జానపదం జీవకణంలో జీవాక్షరాలెవరో, మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరు, ఆ జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరు. చినిగిన ఆ దోతిరుమాలును ఎవరు చుట్టుకుందురో, అలిగిన ఆ గొంగడి బంతను ఎవరు అలుముకుందురో, ఆ చిన్నబోయిన చేతి కర్రతో సాము ఎవరు చేసెదరో, మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో, ఆ జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరు. ఆ పగిలిపోయిన డప్పుపై దరువులెవరు వేసెదరో, ఆ చినిగిపోయిన డోలికి ఆత్మను ఎదకు ఎవరు హత్తుకునేరో, తెగిపోయిన వీణ తీగలను నరాలెవరు అల్లెదరో, మూగపోయిన గొంతులో రాగమెవరు తీసెదరు, ఆ జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరు. అమరుల స్వప్నాల గీతమును ఆలపించదెవ్వరు, కన్న తల్లి గర్భశోకమును ఏ శిశువు తీర్చును, ఆ చిత్తుబత్తు పాటలను ఎవరు ఏడ్చి పేర్చెదరు, మూగపోయిన గొంతులో రాగమెవరు తీసెదరు, ఆ జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరు. చేతులెత్తి శరణు గోరితే చేరదీసెదెవ్వరు, కాటికి కాలు జాపితే పాడే మోసెదెవ్వరు, ఆ తుపాకులకు ఎదురు నడిసిన తూటనెవరు దాసెదరు, నా తూటనెవరు దాసెదరు.
చాలా బాగా పాడావు. గద్దరన్న పాట అంటే ఎలా ఉంటుందో అలా పాడావు. ఎన్ని రోజులు నేర్చుకున్నావు ఈ పాట? 2 days. 2 days అంతే. అవలీలాగా వచ్చేస్తుంది. లిరిక్స్ కూడా చూడకుండా ప్రాక్టీస్ చేయపోయావా? ఎన్నిసార్లు వింటో చెప్పు ఒక పాటని? 5-4 times. అంతే 4-5 times కే వచ్చేస్తుందా? నేనైతే ఒక 50 times వింటా నేను 5-4 times. అంతే.